బోధన్పట్నంలోని లయన్స్ క్లబ్ సమావేశ భవనంలో లయన్స్ ఇంటర్నేషనల్ 320D సౌజన్యంతో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన వెటర్నరీ హెల్త్ క్యాంపుల ముగింపు కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన పీవీఎన్ఆర్డీవీయూ వైస్ ఛాన్సలర్ జ్ఞానప్రకాష్ మాట్లాడుతూ తరగతి గది బోధనతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించే హెల్త్ క్యాంపులు విద్యార్థుల సేవాభావాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. 30 గ్రామాల్లో 7 రోజుల పాటు సుమారు 7,800 పశువులకు చికిత్సలు, శస్త్రచికిత్సలు నిర్వహించడం అభినందనీయమన్నారు. పీవీఎస్ఆర్వీయూ రిజిస్టర్ సతీష్ చంద్ర లయన్స్ ఇంటర్నేషనల్ 320D సేవలను కొనియాడారు. అనంతరం విద్యార్థులను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో డిస్టిక్ గవర్నర్ లయన్స్ అమర్నాథరావు, మాజీ గవర్నర్ లయన్స్ బసవేశ్వరరావు, వేమూరి లక్ష్మి, డివిఎన్, ఏహెచ్ఓ నిజామాబాద్ గంగాధరయ్య, అసోసియేట్ డీన్ సివిఎస్సి కోరుట్ల దాసరి శ్రీనివాస్, లయన్స్ ప్రతినిధులు సూర్యనారాయణ, వై శ్రీనివాస్, లయన్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రారంభం అక్కడే చేసుకోవడం జరిగింది. మరి ఈ గత వారం రోజులు నుంచి 3 రోజుల వారికి మరి శిక్షలు ఇచ్చినటువంటి అందరూ కూడా మరొకసారి మా క్లబ్ గారికి ఇన్వైట్ చేసి సహకారం అందించాం. ఇంకా ముఖ్యంగా మా చీఫ్ కోఆర్డినేటర్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మనిషి DNA కూడా దగ్గర రకాల మాత్రం దగ్గర సంబంధం లేదు. సో చేస్తున్నాం. దాని సందర్భంగా దర్శనరావు వెటర్నరీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మూడు రోజులు ఒకేసారి అయిపోతాయి. నరసింహారావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయంలో 4.5 సంవత్సరాల తరగతి గది శిక్షణ, దాని తర్వాత 1 సంవత్సరం పాటు వివిధ రకాల హాస్పిటల్స్లో పనిచేసిన తర్వాత చివరి దశలో 1 వారం రోజుల కొరకు మా విద్యార్థులందరికీ రేపు సొసైటీలోకి ఎంటర్ అయ్యే ముందు యాక్చువల్గా గ్రామీణ వాతావరణంలో మన స్టేట్లో పశుపోషణ ఎలా ఉంటుంది, ఏమేమి పద్ధతులు అవలంబిస్తున్నా, ఏమి ఇబ్బందులు ఉంటాయి, ఏ కష్ట నష్టాలు ఉంటాయి అనేది చవి చూసే అవకాశం కోసం పిల్లలందరినీ తీసుకుని ప్రతి ఏటా మేము ఈ గ్రామాలకు వస్తుంటాము. ఈ గ్రామీణ వాతావరణంలో పిల్లలు ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందుల్ని, సాధక పథకాలని అర్థం చేసుకుంటారు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళ యొక్క నైపుణ్యత కూడా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రాంతాల వారీగా, జిల్లాల వారీగా కూడా రకరకాల వ్యాధులు ఉండొచ్చు, రకరకాల సమస్యలు ఉండొచ్చు. ఇవన్నీ నేర్చుకుని రేపు సంఘంలోకి అడుగుపెట్టి ఒక బాధ్యతాయుతమైన పశు వైద్యునిగా సేవలు అందించడానికి వెళ్ళే ముందు వాళ్ళకు చిన్న అవకాశం ఇచ్చి వాళ్ళను కాన్ఫిడెన్స్ పెంచి వాళ్ళను సంఘానికి అందివ్వాలనే సదుద్దేశంతో ఈ జాతీయ సేవా పథకం కింద వీళ్ళని ఈ 7 days క్యాంప్కి తీసుకొచ్చాను. దీనికోసం ఈ కార్యక్రమానికి మాకు అండగా నిలిచిన మా తోటి ఎనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ ఫీల్డ్ ఆఫీసర్స్కి, వాళ్ళ జాయింట్ డైరెక్టర్ గారికి, రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్ వారికి అందరికీ అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత వారం రోజులుగా 1వ తారీఖు నుంచి ఉదయం నుంచి 7వ తారీఖు మధ్యాహ్నం దాకా మరి 3 జిల్లాల పశువులకు సేవలు అందించడానికి వచ్చేటువంటి కోరుట్ల కాలేజీ విద్యార్థులకి, అలాగే వారితో వచ్చేటువంటి ప్రొఫెసర్స్ అందరూ కూడా లయన్స్ తరఫున ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడే సుమారు 7,000 పశువులకి మరి సర్టిఫికేట్ చేయడం కానీ చూడడం జరిగింది. మొదటి కార్యక్రమాన్ని మొదలైనటువంటి గోశాలలో స్టార్ట్ చేసుకోవడం జరిగింది. సుమారు 300 పైసలు గోసు మరి ఇక్కడ ఆవులు, ఇక్కడ గోశాలలో ఉన్నాయి. 10 గోశాలలో మొదటిగా ప్రారంభం అక్కడే చేసుకోవడం జరిగింది.
మరి ఈ గత వారం రోజులుగా సుమారు 28 కార్యక్రమాలు 28 గ్రామాల్లో మరి ఉదయం సెలవు నిర్వహించే మరి మధ్యాహ్నం దాకా మరి ఎంతో శ్రమించి ముగిసి వారికి మరి శిక్షలు వేసినటువంటి అందరూ కూడా మరొకసారి మా క్లబ్లందరూ తప్ప వారి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. లయన్స్ క్లబ్ కూడా అందరితో స్వయంగా పరిచయం చేయడం జరిగింది. మరి ప్రతి గ్రామానికి ఒక 2 కిలోమీటర్ల పక్కన 3 కిలోమీటర్కి డివైడ్ చేసి సహకారం అందించాం. ఇంకా ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముందు నడిచినటువంటి మా చీఫ్ కోఆర్డినేటర్ సోనియా గారికి ప్రత్యేకంగా వారికి కొత్తగా తెలియజేసుకుంటాం. చక్కగా అన్ని కోఆర్డినేట్ చేసినప్పుడు వారి ముందు తీసుకెళ్ళి కార్యక్రమాలు మరి అన్ని కూడా సఫలం కావాలి. మరి ఎక్కడి నుంచో తోడుతూ వచ్చారు కానీ చిన్న నిశ్చిత కావడం సహజం. ఒక ఇద్దరు విద్యార్థులు ఇన్నత కావడం అలాగే ముఖ్యంగా ప్రొఫెసర్ శ్రావంతి గారు మరి ఒక 2 hours హాస్పిటల్ అందరూ కూడా టెన్షన్ అవ్వడం జరిగింది. నిజంగా 23rd నాడే మేము ఒక జిల్లా స్టార్ట్ చేసుకున్నాం లైన్స్ తరఫున. మరి ఆ హాస్పిటల్లో మేడం గారు మామూలుగా మేడం గారు ఒక పేషెంట్గా రావడం జరిగింది. ఆయనకి నిజంగా చాలా టెన్షన్ ఫీల్ అయ్యాం. ఆ పరిస్థితులు ఏమవుతాయి వీళ్ళు గాలికి పరిస్థితులు ఉన్నందుకు ప్రత్యేకంగా గాలికి భగవంతుడికి మరి ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నాం కాబట్టి ఎందుకంటే వచ్చిన అంతగా చక్కగా వెళ్ళిపోవాలి వారు వెళ్ళకని కోరుకుంటాం. ఎలాంటి ఇన్సిడెంట్ కావాలనుకుంటాం అనుకోకుండా వెళ్ళేది మరి దేవుడు ఒక సహకరించి అందరూ కూడా వారి కూడా సేఫ్గా వచ్చినందుకు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. మరి ఈ కార్యక్రమం చేసినటువంటి వైస్ ఛాన్సలర్ ప్రత్యేకంగా ప్రొఫెసర్స్ అందరూ కూడా మా తరఫున తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమం ఎప్పుడు చేసినా మా వంతు సహకారం అందిస్తామని తెలియజేస్తున్నాం. అలాగే డిస్ట్రిక్ట్ కూడా మా డిస్ట్రిక్ట్ గవర్నర్ అమర్నాథ్ ఇక్కడ ఉన్నారు. మాకు మరి ఈసారి వారి నా అదృష్టం అన్నమాట. వారి పిల్లలు అంటే చిన్నకి వెళ్ళి 1 year డొనేషన్ ఉంటుంది. అందరిలాగా 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 10 కాలం ఉండదు. ఎవరు డొనేట్ చేసినా కానీ 1 సంవత్సర కాలం ఉంటుంది. మరి ఈ రోజు వరకు రిక్వెస్ట్ చేసిన యూనివర్సిటీ మరి వైస్ ఛాన్సలర్ గారికి మినిస్టర్ గారికి ప్రతి సంవత్సరం కార్యక్రమం చేయండి. లైఫ్ పూర్తి సహకారం తెలియజేస్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.